రాత్రి 11 గంటలు హైదరాబాద్లో ఓ పాత లైబ్రరీ. ఒక కుర్రాడు పుస్తకాలు చదువుతూ పాతకాలపు పుస్తకం ఒకటి కనిపెట్టాడు. పుస్తకం మీద టైటిల్ ఇల్యూమినాటి రహస్య శక్తుల సమాజం అని ఉంది. లైబ్రేరియన్ చూసి నెమ్మదిగా చెప్పాడు, ఆ పుస్తకం చదవకూడదు బాబు, అది రహస్య గుట్టుల గురించి ఉంటుంది, ఎవరైనా గమనిస్తే సమస్యల్లో పడతావన్నాడు. ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. ఇల్యూమినాటి అంటే ఏంటి అని లైబ్రేరియన్ అడిగాడు. లైబ్రేరియన్ నెమ్మదిగా వివరించాడు. ఇల్యూమినాటి అనేది చాలా ఓల్డ్ సీక్రెట్ సొసైటీ. వాళ్ళు 1776లో మొదలయ్యారు. వాళ్ళ లక్ష్యం ప్రపంచంపై పట్టు సాధించడం. రాజకీయం, డబ్బు, మీడియా ఇవన్నీ వాళ్ళవే అన్నమాట. వాళ్ళ పనులు అన్నీ కాన్ఫిడెన్షియల్గా చేస్తారు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా ఎవరూ తెలుసుకోలేరు. ఆ కుర్రాడికి ఇది చాలా ఆసక్తిగా అనిపించింది. పుస్తకం లోపల చూస్తే ఒక మ్యాప్ కనిపించింది. అది చార్మినార్ వెనకాల ఉన్న ఓ రహస్య గుహ దగ్గరికి తీసుకెళ్తుంది. తర్వాత రాత్రి ఆ కుర్రాడు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ గుహ వెతుక్కుంటూ వెళ్తాడు. గుహ చిన్నదిలా అనిపించిన లోపల ఒక పెద్ద అండర్ గ్రౌండ్ రూమ్ కనిపించింది. గదిలో పెద్ద చిహ్నం ఒకటి కనిపించింది. ఆ చిహ్నం మీద ఇలా రాసుంది, ఇల్యూమినాటి రహస్యం ఇక్కడుంది. అంటే అందులో కొన్ని పాత రికార్డులు, వీడియోలు ఉన్నాయి. వాటిలో ఒకే విషయం స్పష్టంగా చెప్పబడింది. ఇల్యూమినాటి అనేది ప్రపంచం మీద పట్టు సాధించడం కోసం పనిచేస్తుంది. వాళ్ళు ప్రభుత్వాలను, పెద్ద బ్యాంకులను, మీడియాను తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. వాళ్ళ మిషన్ ప్రపంచం మీద పూర్తి శక్తి సంపాదించడం. ఆ కుర్రాడు తన ఫ్రెండ్ని అడిగాడు, ఇదంతా నిజమేనా? వాళ్ళు ఇంత శక్తివంతమా? తన స్నేహితురాలు ఎలా అంది, ఒకవేళ నిజమైతే మనం వాళ్ళతో పోరాడగలమా అని అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు ఇలా అన్నాడు, మనిషి నిజం కోసం పనిచేస్తే ఎవరికీ భయపడిన అవసరం లేదు. ఆ కుర్రాడు ఈ రహస్యం బయటికి చెప్పాలనుకుంటాడు, కానీ అతన్ని ఇల్యూమినాటి గుర్తించి ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చివరికి ఆ కుర్రాడు ఎక్కడికో అదృశ్యమైపోయాడు. ఇప్పటికీ చార్మినార్ వెనకాల ఉన్న ఆ గుహ గురించి ఎవరూ మాట్లాడరు. ఇల్యూమినాటి గురించి ఇంకా అనుమానాలుంటే ఆ రహస్యం మన జీవితాల మీద ఏదో ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. ఇల్యూమినాటి ఎందుకోసం అంటే ప్రపంచాన్ని సీక్రెట్గా కంట్రోల్ చేయడం, పైనుంచి ప్రభుత్వాల మీద ప్రభావం చూపడం, డబ్బు, మీడియా, టెక్నాలజీ అన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం. మరి ఇల్యూమినాటి నిజంగా ఉందా లేక రూమర్ మాత్రమేనా అంటే నాకు తెలియదు. కొందరు హాలీవుడ్ సెలబ్రిటీస్, పాప్ సింగర్స్ కూడా ఇందులో భాగమని రూమర్స్ కూడా ఉన్నాయి. నిజమేంటో ఎవరికి తెలుసు.